న్యూస్ యాప్లో చూసినప్పుడు ఘోర రోడ్డు ప్రమాదాలు. ఈరోజు కూడా ఎక్కడ చూసినా న్యూస్ పేపర్లోను, టీవీ ఛానల్లోను, న్యూస్ ఛానల్లో ఎక్కువగా కనపడేది పలానా చోట్ల యాక్సిడెంట్లు జరిగినాయి అంటున్నారు. మళ్ళా కొద్దిమంది చంపబడడం, ఆస్తిని బట్టి చంపబడము, అక్రమ సంబంధాలు బట్టి చంపబడము, మళ్ళీ అదేవిధంగా స్నేహితులే ఒకరికొకరు తాగేదానికి అలవాటి స్నేహాలకు చేసి స్నేహితుడు ఒకరినొకరు చంపుకోవడము, డబ్బు కోసం మనుషులను చంపేయడము, ఆస్తిని స్వాధీనం చేసుకునేదాన్ని ఇలాగా తరచుగా జరుగుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే దేవుని వాక్యం అంటుంది, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో మరణ ప్రదేశంలో మరణ ఛాయల్లో కూర్చుండి ఉన్నాము అంటున్నాడు. మళ్ళా రెండవదిగా మనం ఎటుపోయినా శ్రమలు ఉన్నాయి, ఇరికింపబడకుండా చూసుకోవాలి. నువ్వు ఉండే స్థలంలో అపాయంలో ఉన్నావు, ఉపాయం లేని పరిస్థితుల్లో ఉన్నావు, మరియు తరమబడుతున్నావు. సమస్యలు నీ చుట్టూ, నీకు అనేక మంది శత్రువులు, తరమబడుతున్నావు, దిక్కులేని వాడుగా ఉన్నావు. అదేవిధంగా పడద్రోయబడినావు, నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నావు. కనుక మనం ఉండే స్థలం ఏదంటే అపాయకరమైన కాలం. నీవు స్నేహం చేసే వ్యక్తుల ద్వారా కావచ్చు, నీ బంధువుల ద్వారా కావచ్చు, నీ కుటుంబీకుల ద్వారా కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో రూపాన నీకు అపాయం అనేది మనం ఉండే స్థలంలో మరణం అనేది, అపాయం అనేది మనిషి మీదకు సంభవిస్తుంది. కాలము సమయం అనేది దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. మనిషికి ఏ సమయంలో ఏం జరుగుతుంది అనే విషయము తెలియదు. అది మరుగ్గా ఉంది, అది రహస్యంగా ఉంది, అది ఎవరికి మనకు తెలియదు. రేపేమి సంభవించునో మనకు తెలియదు. కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయేవారము. మనకి కొంచెం ఒక్క నిమిషం ముందు, ఒక్క సెకండ్ ముందు జరిగేది ఏమిటో మనకు తెలియదు. కనుక మన చుట్టూ ఉన్న స్థలంలో మనం అపాయకరమైన కాలాలు మన మధ్యలో ఉన్నాయి. మన చుట్టూ ఉన్న సమాజంలో స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అంటున్నారు.